నమస్కారం ఘంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విద్యుత్ రంగంపై జగన్ నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతో రాష్ట్రంలో చిమ్మ చీకట్లు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నడ్డాతో చంద్రబాబు భేటీ, నేడు హస్తినకు వెళ్లనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తూతూ మంత్రంగానే పీహెచ్సీల సామర్థ్యం పెంపు పనులు, విజయనగరం జిల్లాలో వైద్యం అందక రోగుల అవస్థలు. వేసవికి ముందే గుంటూరులో ఎండుతున్న గొంతులు, సరఫరా పెంపుపై అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల కష్టాలు. పాక్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సార్వత్రిక ఎన్నికలు, షరీఫ్కు చెందిన పీఎంఎల్ఎన్ పార్టీకే మొగ్గు ఉండే అవకాశం. తాబేలు కుందేలు కథ గుర్తుందా? రేసులో కుందేలు ఆత్మవిశ్వాసంతో తాపీగా కూర్చుంటే తాబేలు వెనుకబడిపోతాననే భయంతో విశ్రాంతి తీసుకోకుండా గమ్యం చేరుతుంది. విద్యుత్ రంగంలో తెలుగు రాష్ట్రాలది ఇప్పుడు అదే పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం విద్యుతుత్పత్తి సామర్థ్యం పెంచుకొని నిరంతర వెలుగులు విరజిమ్ముతుంటే వైకాపా ప్రభుత్వం ఆంధ్రావనిని అంధకారంలోకి నెట్టేస్తోంది. నాణ్యమైన విద్యుత్ అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఏటా బిల్లుల వాతలు, కరెంటు కోతలతో జనానికి ఉక్కపోయిస్తున్నారు. వేసవి వస్తుందంటేనే ఏపీ ప్రజలు భయపడే పరిస్థితిలోకి నెట్టారు. ఇది నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో జగన్ ఏలుబడిలో ఏర్పాటు చేసిన బోర్డు. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు వాడకండని అందులో రాశారు. జనం వినరనుకున్నారో ఏమో గాని అవసరానికి కూడా వాడే అవకాశం లేకుండా అనేకసార్లు కరెంటు కోతలు పెట్టారు. ఉక్కపోతకు గురైన రోగులు ఉక్కపట్టి ఏడ్చిన పసిబిడ్డలే ఈ చీకటి పాలనకు సాక్షి. పొరుగున్న తెలంగాణలో ఒక్కరోజు ఇలాంటి పరిస్థితి దాపురించలేదు. రాత్రి కరెంట్ అడిగితే 11ంటికి వచ్చింది, లేదా 12ంటికి అడిగినా కానీ మీ ఇష్టం, ఏం చేసుకుంటారు చేసుకోండి. నైట్ 12:30 1 గంటకు వచ్చింది, మీ ఇష్టం వచ్చింది చేసుకోపోని అన్నారు. విన్నారుగా, ఈయన ఎంత ఉడికిపోతున్నారు. జగనన్న కరెంటు కోతలకు ఉక్కిరి బిక్కిరై రోడ్డెక్కిన వాళ్లలో ఏనా ఒకరు. గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో ఊరంతా సబ్స్టేషన్ ముందు జాగారం చేయాల్సొచ్చింది. తెలంగాణలో ఒక్క గృహ వినియోగదారుడికి ఇలాంటి కాలరాత్రి ఎదురు కాలేదు. 7 గంటల కరెంటు ప్రతి గంటకి 20 నిమిషాలు కట్ చేసి మిగిలిన కరెంటు రాత్రికి ఇస్తామంటారు. రాత్రికి వారానికి 2 సార్లు మోటార్లు కాలిపోతాయి. ఒకసారి కాలిపోయినప్పుడల్లా 8,000 నుంచి 10,000 అవుతుంది. పంటలు ఎండిపోతున్నాయని చెప్పి మేము జేఈ గారిని అడిగితే ఆయన వెరైటీగా మాట్లాడుతున్న, నా చేతుల్లో ఏం లేదు, మీకు చేతనేం చేసుకోండి, మీరు ఏం చేసుకుంటా చేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది కరెంటు కోతలతో గుండె మండిన రైతు ఆక్రోశం. అనంతపురం జిల్లాలోని రైతులు విద్యుత్ అధికారుల కార్యాలయాలకు తాళాలు వేసిన ఉదంతాలు వైకాపా పాలనలో చూశాం. తెలంగాణలో సాగుకు కరెంటు ఆగిపోయిన సందర్భాలే లేవు. ఒక షిఫ్టే చేయాలి, 4 పవర్ హాలిడేస్ తీసుకోవాలి. పోనీ సండే చేసుకుందాం అంటే సండే కూడా పవర్ హాలిడే, ఎడిషనల్ షిఫ్ట్ చేయకూడదు, పవర్ హాలిడే ఖచ్చితంగా తీసుకోవాలి. మరి వర్కర్స్కి ఎవరు ఇన్సూరెన్స్ ఇస్తారండి? ఇది ఓ చిన్న పరిశ్రమ యజమానికి ఎదురైన కష్టం. తెలుగుదేశం హయాంలో పవర్ హాలిడే అనే పదమే వినిపించలేదు. కానీ వైకాపా పాలనలో మళ్లీ అది అమలైంది. కానీ తెలంగాణలో ఏనాడు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించలేదు. ఇలా గత 5 ఏళ్లలో జగన్ కరెంటు కోతలకు ఏపీలో విలవిల్లాడని రంగమంటూ లేదు. పొరుగునున్న తెలంగాణ విద్యుత్ రంగంలో పురోగమిస్తుంటే జగన్ చేతకానితనంతో ఏపీ విద్యుత్ రంగం తిరోగమిస్తోంది. లోటు విద్యుత్ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో నిరంతర విద్యుత్ అందుతుంటే మిగులు విద్యుత్ రాష్ట్రంగా ప్రయాణం ప్రారంభించిన ఏపీ పరిస్థితి రివర్స్ అయింది. తెలుగుదేశం 5 ఏళ్ల పాలనలో జనం విద్యుత్ కోతలే చవి చూడలేదు. కానీ వైకాపా అధికారంలోకొచ్చాకే చీకటి రాత్రులు గడపాల్సొచ్చింది. కోతలు పెట్టని తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ రాష్ట్ర ప్రజలపై ఎలాంటి ఛార్జీల భారం మోపలేదు. సర్దుబాటు ఛార్జీల పేరుతో
వీర బాదుడు బాదేసిన జగనన్న మాత్రం వరుసగా 3 ఏళ్లు అంటే 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాల్లో కోతలు విధించారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి కూడా అక్కడి ప్రజల నుంచి ట్రూ అప్ పేరిట 12,500 కోట్లు పిండుకోవాలని ఆదేశించింది. కానీ అక్కడి ప్రభుత్వం ప్రజల జోలికి పోకుండా ఆ భారాన్ని భరించింది. తెలంగాణలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కూడా 1,05,00,000 ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత కరెంటిచ్చేందుకు సిద్ధమవుతోంది. డిస్కంల పనితీరు, వినియోగదారులకు అందిస్తున్న సేవల్ని విశ్లేషించి కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ తెలంగాణ డిస్కంలకు ఏ గ్రేడ్ ఇవ్వగా ఏపీకి చెందిన CPDCL B+ గ్రేడ్తో, SPDCL B గ్రేడ్తో సరిపెట్టుకున్నాయి. తెలంగాణతో పోల్చితే ఏపీ డిస్కంల సేవలు దిగజారాయి అనడానికి ఇంతకు మించి నిదర్శనం ఏముంటుంది? విద్యుత్ రంగంలో తెలంగాణ వేసిన వ్యూహాత్మక అడుగులే ఆ రాష్ట్రాన్ని వెలుగుల బాటలో తీసుకెళ్తున్నాయి. అదే ఏపీకొచ్చేసరికి వైకాపా సర్కార్కు ముందస్తు వ్యూహం కొరవడింది. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 3,820 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం వివిధ సంస్థలతో స్వల్పకాలిక ఒప్పందాలు చేసుకుంది. దీనివల్ల డిమాండ్ తగ్గిన సందర్భంలో మిగులు విద్యుత్ను తక్కువ ధరకే మార్కెట్లో విక్రయించాల్సొస్తోంది. డిమాండ్ పెరిగిన సమయంలో మాత్రం డిస్కంలు డబ్బు పట్టుకెళ్లి విద్యుత్ ఎక్స్చేంజ్ల ఎదుట ప్రజాధనం వెదజల్లుతున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం దీర్ఘ స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటోంది. 2024 వేసవిలో డిమాండ్ విపరీతంగా పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా తెలంగాణ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలతో ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంది. 100 కోట్లు వెచ్చించి విద్యుత్ కొనకుండా చేబదులు విధానాన్ని ఎంచుకుంది. తెలంగాణ ప్రభుత్వం గతంలో కూడా రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఇలాగే ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని అనుసరించింది. తద్వారా ఆర్థిక భారం తగ్గించుకుంది. పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కొరతని ఎదుర్కొనడానికి పవర్ ఎక్స్చేంజ్లోకి పోవడం కాకుండా ఇతర రాష్ట్రాల్లో మిగులు, ఆ సమయంలో మిగులు ఉండేటటువంటి దానికి తీసుకొని ఈ రాష్ట్రంలో వర్షకాలంలో మిగులు కనిపిస్తుంది కాబట్టి అక్కడ అవసరానికి వాళ్ళకి సరఫరా చేయడం. ఎలక్ట్రిసిటీ బ్యాంకింగ్ అంటే మన పూర్వకాలం రైతు తన పొలంలో పని ఉన్నప్పుడు అవతల కుటుంబం వచ్చి పనిచేస్తారు, ఆయన పొలంలో పని ఉన్నప్పుడు ఈ కుటుంబం అంతా వీళ్ళు అక్కడ పనిచేస్తారు. ఆ రకంగా విద్యుత్ని అప్పు తీసుకోవడం మళ్ళీ తిరిగి తీర్చేయడం అనేటటువంటి విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసుకుంటుంది. చౌకగా ఉత్పత్తి చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడం, ఇట్లాంటివి మానేసి రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఎక్స్చేంజ్లో 12 రూపాయలు, 13 రూపాయలు, 14 రూపాయలు కూడా యూనిట్కి వెచ్చించి కొంటున్నటువంటి పరిస్థితి. ట్రూ అప్ ఛార్జీల పేరుతోని జనం మాడు పగలగొడుతున్నటువంటి పరిస్థితి. ఇది రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం నల్గొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి విద్యుదుత్పత్తి కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వ రంగంలో ఒకే స్థలంలో అత్యంత ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న థర్మల్ కేంద్రం ఇదే. ఈ ఏడాది చివరికల్లా మొదటి యూనిట్లో ఉత్పత్తి అందుబాటులోకి రానుంది. ఇది బయ్యారంలో 1,080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్లాంట్. ఇక్కడ కరెంటు ఉత్పత్తి కూడా మొదలైంది. ఇక కొత్తగూడెంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 48 నెలల రికార్డు సమయంలో ప్లాంటు అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కూడా వచ్చే 10 ఏళ్లలో తలెత్తే డిమాండ్కు సరిపడా విద్యుదుత్పత్తి పెంచాలని నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్లో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించాలని సింగరేణి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ జెన్కో తరపున సొంతంగా మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని రామగుండంలో నిర్మించాలనే ప్రతిపాదనను ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. వైకాపా సర్కార్ విద్యుదుత్పత్తికి ఆపసోపాలు పడుతోంది. రాష్ట్రంలో పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును జగన్ ప్రభుత్వం అస్మదీయ సంస్థలైన అదానీ, షిరిడి సాయి, అరబిందో కంపెనీలకు కట్టబెట్టింది. 39 ప్రాంతాల్లో 42,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం గుర్తించింది. అందులో 20,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను వివిధ సంస్థలకు కేటాయించింది. గ్రిడ్ స్థిరత్వం కోసం ఎగువ సీలేరు దగ్గర 1,350 మెగావాట్ల పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టును ఏజీ జెన్కో చేపట్టనుంది. గ్రిడ్ బేస్ లోడ్కు ఉపయోగపడే ఒక్క థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 90% పూర్తయిన 800 మెగావాట్ల కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ పూర్తి చేయడానికి 4 ఏళ్లు తీసుకున్నారు. VTPS లో మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ను 2023 డిసెంబర్లో అందుబాటులోకి తెచ్చారు. ఆ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చినా గ్రిడ్ బేస్ లోడ్ సరిపోయే పరిస్థితి లేదు. ఈ దృష్ట్యా సెమ్ కార్ప్ నుంచి
యూనిట్కు ₹5.72 వంతున 625 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోవలసి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత పోలవరంలో 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో 12 యూనిట్ల ప్లాంట్లను జెన్కో నిర్మిస్తోంది. ఇందులో ఒక్కో యూనిట్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 80 మెగావాట్లు. 2024-25లో మొదటి 7 యూనిట్లను, 2025-26లో మిగిలిన యూనిట్లను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఏపీలో స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్ వాటా 40% వరకు ఉంది. ప్రస్తుతం సౌర విద్యుత్ ద్వారా 4287 మెగావాట్లు, పవన విద్యుత్ నుంచి 4084 మెగావాట్లు, ఇతర పునరుత్పాదక వనరుల ద్వారా 521 మెగావాట్ల విద్యుత్ అందుతోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే 3 ఏళ్లలో 7000 మెగావాట్ల సౌర విద్యుత్ సమకూరనుంది. అది కూడా కలిపితే స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్ వాటా 50% మించిపోతుంది. దీనివల్ల గ్రిడ్ నియంత్రణ సమస్యగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో వేసవి కోతల ప్రభావం జగన్పై మాత్రం పడలేదు. ఏపీ రాజధాని అమరావతి ఉన్న ప్రాంతం మొత్తం ఆంధ్రప్రదేశ్ కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీసీపీడీసీఎల్ పరిధిలోకి వస్తుంది. అయితే జగన్ నివాసానికి ప్రత్యేక విద్యుత్ లైన్లు, సరఫరా వ్యవస్థ ఉంది. సీఎం ఇంటికి సాధారణ ఫీడర్ ద్వారా కనెక్షన్ ఇచ్చి ఉంటే ఆయనకు కరెంటు కష్టాలు తెలిసేవి. రాజధాని ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసే ఫీడర్ పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో సగటున 103.86, గ్రామీణ ప్రాంతాల్లో 109.6 సార్లు 2022-23లో విద్యుత్ కోతల్ని విధించినట్లు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. పొరుగునున్న తమిళనాడులో 10.71 సార్లు, తెలంగాణ దక్షిణ డిస్కం పరిధిలో 31.35 సార్లు విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి. జగన్ కార్యనిర్వాహక రాజధాని అంటూ కలవరిస్తున్న విశాఖలోనూ ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో సగటున 225 సార్లు, పట్టణ ప్రాంతాల్లో 79 సార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హస్తినలో సమావేశమయ్యారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాత్రి పొద్దుపోయాక షా, నడ్డాలతో భేటీ అయ్యారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 11:25 సమయంలో అమిత్ షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడే ముగ్గురు సమావేశమయ్యారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతున్న నేపథ్యంలో భాజపా పెద్దలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. నడ్డా, షాలతో రాత్రి 7:30కు భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. అయితే రాత్రి పొద్దుపోయే వరకు పార్లమెంటు ఉభయ సభలు సాగడంతో వారిద్దరూ పార్లమెంటులోనే ఉండిపోయారు. దాంతో రాత్రి 11:25కు చంద్రబాబు వారితో సమావేశమయ్యారు. 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అయితే చంద్రబాబు కన్నా 10 నిమిషాల ముందే జేపీ నడ్డా అమిత్ షా నివాసం నుంచి వెళ్లిపోయారు. తరువాత చంద్రబాబు షా నివాసం నుంచి వెళ్లిపోయారు. భాజపా నాయకత్వం ఎన్డీఏ పూర్వ భాగస్వాములన్నింటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఎన్డీఏ కూటమిలోకొచ్చిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా చంద్రబాబు కంటే కాస్త ముందు షా, నడ్డాలతో భేటీ అయ్యారు. తరువాత కమలనాథులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. అంతకుముందు ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. తర్వాత ఆయన హోటల్కు వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకుని రాత్రి గల్లా ఇంటికి చేరుకుని పార్టీ ఎంపీలు, ఇతరులతో ఇష్టాగోష్ఠిగా భేటీ అయ్యారు. ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం రాత్రి ఢిల్లీలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన ఇప్పటి వరకు తెలుగుదేశంలో అధికారికంగా చేరకున్నా ఇలా వచ్చి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలుగుదేశం ఎంపీలతో పాటు ఆయన కూడా చంద్రబాబుతో జరిగిన ఇష్టాగోష్ఠి చర్చల్లో పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు అమిత్ షాను కలిశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇవాళ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలను గత ప్రభుత్వం 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా స్థాయికి పెంచింది. కోట్లాది రూపాయల వ్యయంతో నూతన భవనాల నిర్మాణాలను ప్రారంభించింది. కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పనులన్నీ గాలికొదిలేసింది. 4 ఏళ్లైనా కొత్త భవనాల నిర్మాణాలు పూర్తి కాలేదు. ఫలితంగా సరైన వైద్యం అందక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 8 ప్రాంతీయ ఆసుపత్రుల స్థాయి పెంపు, కొత్త భవనాల నిర్మాణానికి తెలుగుదేశం హయాంలో నిధులు మంజూరయ్యాయి.
ఈలోపు ఎన్నికలు రావడంతో పనులన్నీ నిలిచిపోయాయి. వైకాపా ప్రభుత్వం 2020 చివర్లో శంకుస్థాపనలు చేయగా ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ టెండర్లు దక్కించుకుంది. 15 నెలల్లో పనులు పూర్తి కావాలని అప్పట్లో ఉన్నతాధికారులు ఆదేశించారు. అంటే 2022 జనవరి నాటికే కొత్త భవనాలు అందుబాటులోకి రావాలి. కానీ పలుచోట్ల నేటికీ పనులు కొనసాగుతున్నాయి. గజపతి నగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ మండలాలతో పాటు సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ ప్రాంతం నుంచి రోగులు ఎక్కువగా గజపతి నగరం ఆసుపత్రికి వస్తారు. అంతేకాదు జాతీయ రహదారి పక్కనే ఉండడంతో రోడ్డు ప్రమాద బాధితులు అత్యవసర ప్రథమ చికిత్సకు ఈ ఆసుపత్రినే ఆశ్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో 50 పడకలతో సామాజిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న ఈ ఆసుపత్రిని 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా స్థాయిని పెంచారు. 17 కోట్ల రూపాయలతో అదనపు భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2022 జనవరి నాటికి పూర్తి కావాల్సిన భవనాల పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎప్పటికి పూర్తి చేస్తారో గుత్తేదారుతో పాటు అధికారులు చెప్పలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో ఈ హాస్పిటల్ కి 50 పడకల హాస్పిటల్ ఉండేది. గత ప్రభుత్వంలో 50 పడకల హాస్పిటల్ సరిపడలేదని 100 పడకల హాస్పిటల్ గా దీన్ని ప్రమోట్ చేసి ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఎలక్షన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆగింది. ఈ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్పీడప్ లేదు. ఈ కార్యక్రమం అనేది బిల్డింగ్ కట్టడం అనేది స్పీడప్ చేయలేదు. వాళ్ళ కాంట్రాక్టర్ సంబంధించి మేము అడిగితే మాకు బిల్లులు సరిగా రాలేదు, మాకు పేమెంట్లు ఇవ్వట్లేదు కాబట్టి మేము దీన్ని కన్స్ట్రక్షన్ చేయలేకపోతున్నామని చెప్పి కాంట్రాక్టులు చెప్పడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ అనేది ఈ నిర్మాణం అనేది త్వరగా అవ్వకపోవడం వల్ల అర్ధాంతరంగా ఉంది. రోగులకు అందుబాటులోకి రాలేదు. డాక్టర్స్ ఉండడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీ అంటే మరి వాళ్ళకి క్వార్టర్స్ గట్ట లేవు. అంచేత ఈ చుట్టుపక్కల గ్రామాల నియోజకవర్గం మొత్తం మీద అన్ని గ్రామాల నుంచి కూడా ఈ హాస్పిటల్ కి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా విజయనగరం పంపిస్తున్నారు. మార్చిరీ అనేది గతంలో ఉండేది, ఇప్పుడు అక్కడ సైడ్ ని అక్కడ పెట్టడం జరుగుతుంది. దానివల్ల మార్చిరీ కూడా లేకపోవడం వల్ల ఏమైనా యాక్సిడెంట్ వెహికల్స్ గట్ట యాక్సిడెంట్ తాలూకు బాడీస్ ఏమొచ్చినా సరే బయట పెట్టడం చేయడం, ఈ చుట్టుపక్కల ఫ్యామిలీస్ గట్ట ఉండడం, వాళ్ళు కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దృష్టిలో ఈ సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు సామాజిక ఆరోగ్య కేంద్రం సాలూరు, పాచిపెంట, మక్కువ, రామభద్రాపురంతో పాటు సరిహద్దులోని ఒడిశా ప్రజలకు సైతం అత్యవసర వైద్యం అందిస్తోంది. భవన నిర్మాణాలకు పునాదిరాయి వేసి 3 ఏళ్లు పూర్తయినా పనులు మాత్రం పూర్తి కాలేదు. దీంతో గదుల్లేక రోగులకు ఆరుబయట పీపీ యూనిట్ ముందు రేకుల షెడ్లలో మంచాలు వేసి వైద్యం అందిస్తున్నారు. ఎక్స్రే, స్కానింగ్, ఇతర పరీక్షల సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో అత్యవసర వైద్యం కోసం విజయనగరం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు చెబుతున్నారు. గవర్నమెంట్ మొదటి సంవత్సరం నుంచి కూడాను సంవత్సరంలో చేస్తాం, 2 సంవత్సరాలు చేస్తాం, 3 సంవత్సరాలు చేస్తాం, 4 ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిపోయి గవర్నమెంట్ దీపోవడానికి 2 నెలలే టైం ఉంది. ఇప్పటికి కూడా హాస్పిటల్ నత్తనడకనే పనులు సాగుతున్నాయి. దీని మూలంగా ఈ సాలూరు ఏజెన్సీ ప్రాంతం వైరల్ ఫీవర్స్ చాలా 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 మెడికల్ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ మెడికల్ సమస్యలతో రోజుకి సుమారు 1000 మంది కూడా ఈ హాస్పిటల్ కి సందర్శించి వైద్యం కోసం రావడం జరుగుతుంది. వచ్చే వాళ్ళకి ఇక్కడ వసతులు లేవు. ఎక్కడ బయటనే ఆర్బళ్ల మీద కూడా కిందన వేసి మనుషుల్ని కూర్చుని పెట్టి వైద్యం చేసే పరిస్థితులు దాపురించే ఇక్కడ ప్రభుత్వ వైద్యమే ఈ ప్రజలకి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అవసరం. ఇక్కడ 100 బెడ్స్ కోసం 3 సంవత్సరాల క్రితం హాస్పిటల్ నిర్మాణం స్టార్ట్ చేశారు. ఆ బిల్స్ సంస్కరణంగా 2 కాంట్రాక్టులు పరారైపోయారు. 3వ కాంట్రాక్టర్ కూడా నత్తనడకగా కొనసాగిస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు జాప్యం జరగడం మా ప్రజలకి ఆరోగ్యపరంగా చాలా నష్టం జరుగుతుంది. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట ఆసుపత్రికి ఎస్కోట, లక్కవరపుకోట, వేపాడ, కొత్తవలస, జామి, గంట్యాడ మండలాలతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అరకు, అనంతగిరి, దుమ్రిగూడ మండలాల గిరిజనులు ఎక్కువగా వస్తారు. అరకు పర్యాటక ప్రాంతానికి ముఖద్వారంగా ఉండడంతో విశాఖ అరకు రోడ్డులో జరిగే రోడ్డు ప్రమాద బాధితులు అత్యవసర ప్రథమ చికిత్సకు ఈ ఆసుపత్రిని ఆశ్రయిస్తుంటారు. 100 పడకల సౌకర్యం కల్పించేందుకు 12 కోట్ల 60 లక్షల రూపాయలతో అదనపు భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బిల్లులు సక్రమంగా అందక భూమి పూజ సమయం నుంచి ఇంతవరకు 4 గుత్తేదారులు మారారు. భవనాల కొరత కారణంగా ఒకే గదిలో వైద్య పరీక్షలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకే మంచం మీద రెద్రేసి మనుషులను పడుకుని పెడుతున్నారు. ఇంకా అవుతుంటే ఇంకా హాస్పిటల్ అవ్వలేదని అంటే బిల్లులు రాలేదు, బిల్లులు వస్తే చేస్తాము అని అంటున్నారు. అయిపోతుంది అని అంటున్నారు. ఇంక నెల రోజులు ఎలక్షన్ ఉంది తప్పించి హాస్పిటల్ మాత్రం ఎట్టి పరిస్థితులు పనులు సాగలేదు. అక్కడతోటి అలాగే ఎక్కడున్న పనులు అక్కడే ఉన్నాయి, అలాగే ఉన్నది. రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ బాధలు అర్థం చేసుకుని ఆసుపత్రి భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వేసవి సమీపిస్తున్న వేళ తాగునీటి గండం గుంటూరు వాసుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్న శివారు కాలనీ ప్రజలు వచ్చే వేసవిని తలుచుకొని ఆందోళన చెందుతున్నారు. నగరంలోని 10 లక్షల జనాభాకు రోజువారీ 120 మిలియన్ లీటర్లు అవసరం కాగా ప్రస్తుతం 90 మిలియన్ల లీటర్లను మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే 30 మిలియన్ల లీటర్ల లోటు ఎదుర్కొంటున్న నగరపాలక సంస్థ అధికారులు మాత్రం నిర్లక్ష్య వైఖరి వీడటం లేదు. దీంతో ఇప్పటికే తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్న గుంటూరు వాసులకు రానున్న రోజుల్లో నీటి అవస్థలు తప్పేలా లేవు. వేసవి కాలం వస్తుందంటే చాలు గుంటూరు ప్రజలు తాగునీటి కష్టాలు తలుచుకుని భయపడిపోతున్నారు. ఇప్పటికే శివారు ప్రాంత వాసులకు గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు అందని పరిస్థితి దాపురించింది. ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ రోడ్, వికాస్ నగర్, పలకలూరు రోడ్, స్వర్ణభారతి నగర్, రెడ్డిపాలెం, గోరంట్ల, ప్రగతినగర్, పొన్నూరు రోడ్ తదితర శివారు ప్రాంతాలకు నీళ్లు రావడం లేదని స్థానికులు తరచూ నగరపాలక అధికారుల ముందు మొరపెట్టుకుంటున్నారు. అసలే అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ వేసవిలో నీటి వినియోగం పెరుగుతుందని ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు పూర్తి సామర్థ్యం మేరకు నీళ్లు నింపుకుని అప్రమత్తంగా ఉండాల్సిన ఇంజనీరింగ్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పర్యవసానంగా ఈ వేసవిలో గుంటూరు నగర ప్రజలకు నీటి సమస్య తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. నగరంలో 135 మిలియన్ లీటర్ల నీళ్లు సరఫరా చేసేందుకు వీలుగా తాగునీటి వనరులు ఉన్నా పంపిణీలో నెలకొన్న లోపాలతో ప్రస్తుతం 90 మిలియన్ లీటర్లు వస్తున్నాయి. 10 లక్షల జనాభా కలిగిన గుంటూరు నగరానికి 5 మాసాలకు సరిపడా నీళ్లు నిల్వ చేసుకోవడానికి తెనాలికి సమీపంలో సంగం జాగర్లమూడి వద్ద 100 ఎకరాల్లో సమ్మర్ స్టోరేజీ చెరువుంది. ప్రస్తుతం దానిలో 60% లోపే నీళ్లున్నాయి. తాగునీటి అవసరాలకు గత కొద్ది రోజులుగా పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని వదలగా అవి కొమ్మమూరు కెనాల్కు చేరాయి. ఆ నీటితో చెరువును నింపుకునే అవకాశమున్నా నగరపాలక ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చెరువులో పూర్తి సామర్థ్యం మేరకు నిల్వలు లేకుండా పోయాయి. మరోవైపు ఏ క్షణానైనా కొమ్మమూరు కెనాల్లో నీటి సరఫరా ఆగిపోయే ప్రమాదముంది. ఇంకోవైపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది సాగర్, పులిచింతల నుంచి ఇప్పట్లో తిరిగి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వదిలే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో తాగునీటి గండం తప్పేలా లేదని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్లో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. కార్పొరేషన్ అధికారులకు ఇప్పుడు కూడా దీని మీద ఎటువంటి సమాచారం తెప్పించుకోవడం కానీ, ఈ నగరంలో ఉన్నటువంటి 10 లక్షల మందికి నీటి సరఫరా, మినిమం మంచినీటి సరఫరా ఏ విధంగా చేయాలో కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కనిపించడం లేదు. కమిషనర్ గారిని కలవడం జరిగింది, మేయర్ గారికి చెప్పడం జరిగింది, అనేక సార్లు ఆఫీసర్లకు కూడా తెలియజేయడం జరిగింది. వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడాను చూద్దాంలేండి, చేద్దాంలేండి అనేటువంటి దాటవేద ధోరణి తప్పితే వీళ్ళు ఒక అసలు ఆలోచన, ప్రణాళిక లేదు. ప్రణాళిక కూడా వీళ్ళు తీసుకునే ఆలోచన కనపడటం లేదు. ఒకవేళ కనుక మీరు కనుక చేయకపోతే రాబోయే రోజుల్లో దీన్ని తీవ్రంగా మేము పోరాటానికి సంసిద్ధంగా ఉన్నాం. కార్పొరేషన్లో గత 10-15 రోజుల నుండి మున్సిపాలిటీ వాటర్ సరిగా రావట్లేదు. వార్డులో బాగా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడే ఇట్లా ఉంటే రాబోయేది ఎండాకాలం. దానికి సంబంధించి ఏమైనా నీళ్లు ఇబ్బంది లేకుండా చేయడానికి ముందస్తు చర్యలు ఏమైనా తీసుకున్నారా లేదా? ఇట్లానే కనుక మీరు నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉంటే మాత్రం ప్రజలు బాగా ఇబ్బంది పడతారు. ప్రస్తుతం సంగం జాగర్లమూడి చెరువులో 48.5 అడుగుల పూర్తి స్థాయి సామర్థ్యానికి గాను 41.5 అడుగులు మాత్రమే నీళ్లున్నాయి. వాటిలో 12 నుంచి 14 అడుగులు ఎప్పుడూ చెరువులో ఉంటాయి. వాటిని పంపింగ్ చేయడానికి సాధ్యపడదు. నగరపాలక ఉన్నతాధికారులు, మేయర్ స్పందించి కాలువ ఆగిపోకుండానే నీళ్లు చెరువులోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది. జనరల్గా అది డిసెంబర్, జనవరి నెలలో ఆ యాక్షన్ ప్లాన్ ఏదో తీసుకొని అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇప్పటికి కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనేది మొదలు పెట్టలేదు. కాబట్టి మీరందరూ కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు చేసి రాబోయే వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి ఎద్దటి లేకుండా స్వచ్ఛమైన తారునీరు అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కొమ్మమూరు కెనాల్ నుంచి నీటిని వేగంగా చెరువులోకి మళ్లించి ఫిల్టరేషన్ ప్లాంట్కు పంపేందుకు 150 HP సామర్థ్యమున్న మోటార్లు అవసరం. ఈ మేరకు వాటిని కొనుగోలు చేసి ఎస్ఎస్ ట్యాంకులో అమర్చాలని 2 ఏళ్ల క్రితమే టెండర్లు పిలిచారు. ఆ తరువాత పనుల్ని పూర్తిగా పక్కన పెట్టడంతో ఇప్పటికీ 75 HP మోటార్లనే నీటిని తోడడానికి వినియోగిస్తున్నారు. దీనివల్ల సకాలంలో చెరువు నిండడం లేదు.
మరోవైపు గుంటూరు సంఘం జాగర్లమూడి ట్యాంకులోకి నీళ్లు పంపే మోటార్ పంపులు కొన్ని మరమ్మతులకు గురయ్యాయి. వాటిని పునరుద్ధరించకపోవడం కూడా సమస్యగా మారింది. ఏ టైంలో పడితే ఆ టైంలో వదలడం వల్ల కొంచెం అందరూ పట్టుకోవడానికి కానీ ఇబ్బంది అవుతుంది. పైపెచ్చు వాటర్లో కూడా కలుషితమైన నీరు వస్తుంది అప్పుడప్పుడు. అది తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంది, వాడుకోవడానికి కానీ తాగడానికి కానీ ఇబ్బంది ఉంది. ఈ మున్సిపాలిటీ అధికారులు తగిన చర్యలు తీసుకొని ఈ నీటి ఎద్దడి లేకుండా కొత్త స్వచ్ఛమైన మంచినీరుని సరఫరా చేసి తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపాలిటీ వారిని కోరుతున్నాము. డైలీ ఏంటంటే క్యాన్లు కొనుక్కోవాల్సిన కర్మ ఏర్పడింది. కనీసం స్నానం చేద్దానా భయం అవుతుంది నీళ్ళు చూస్తుంటే. ఎక్కడెక్కడ పైప్ లైన్లు లీకు, అవి సరి చేయరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వదలటం. ఫిల్టర్ చేస్తే పచ్చగా ఎందుకు వస్తాయి నీళ్ళు? ఒకసారి చూడండి, ఆ ఏరియా వచ్చి చూడమానండి. కార్పొరేటర్ల గారికి వాళ్ళతో చెబుతానే ఉన్నాం, వాళ్ళు చెబుతానే ఉన్నారు, కానీ ఎప్పుడు పట్టించుకున్న పాపాన్ని పోవాలి. నియంత్రణ లేకుండా రాష్ట్రాలు అప్పులు చేస్తుండడం వల్ల యావత్ దేశ క్రెడిట్ రేటింగ్పై తీవ్ర ప్రభావం పడుతోందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేరళ ఆర్థిక నిర్మాణం బీటలు వారడాన్ని గుర్తించామని, అందువల్లే ఆ రాష్ట్ర రుణ సేకరణపై ఆంక్షలు విధించామని సుప్రీంకోర్టుకు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక నిర్వహణను జాతీయ సమస్యగా పరిగణిస్తామని పేర్కొంటూ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సర్వోన్నత న్యాయస్థానానికి ఒక పత్రాన్ని అందజేశారు. అనుత్పాదక వ్యయాలను, అనవసర రాయితీల కోసం రాష్ట్రాలు నిర్లక్ష్యంగా అప్పులు చేసుకుంటూ వెళ్లడం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదన్నారు. రుణ సేకరణపై ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్కు సమాధానమివ్వాలని సుప్రీంకోర్టు జనవరి 12న ఆదేశించగా కేంద్రం ఈ వివరణను సమర్పించింది. సుదీర్ఘ చర్చ తర్వాత ఆర్థిక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాత్రి 10:30 వరకు లోక్సభ జరిగింది. ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా భాజపా ఎంపీ దిలీప్ సైకియా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ లోక్సభ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. కాంగ్రెస్ ఫోబియాతో భాజపా బాధపడకూడదని హితవు పలికారు. భూమి మీద ఉన్న ఎవరూ కూడా దేశం నుంచి గొప్ప పార్టీ అయిన కాంగ్రెస్ ను తుడిచిపెట్టలేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను దూషించడంలో తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని అధికార పక్షానికి సలహా ఇవ్వాలనుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో అవినీతి అని ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా భాజపా ఎంపీ దిలీప్ సైకియా అన్నారు. గత ప్రభుత్వాలు విస్మరించిన ఈ ప్రాంతాల్ని ప్రధాని సంరక్షించారని పేర్కొన్నారు. మోదీ చేసిన గొప్ప పని ఏంటంటే కాంగ్రెస్ ను తుడిచిపెట్టడమని వ్యాఖ్యానించారు. దానికి అధీర్ రంజన్ చౌదరి ఘాటుగా స్పందించారు. తర్వాత 2024-25 మధ్యంతర బడ్జెట్ ను లోక్సభ ఆమోదించింది. 1.8 లక్షల కోట్ల జమ్మూ కశ్మీర్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఉగ్రవాదం, హింస, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ నేడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనుంది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్, బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అవినీతి కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటం, పీటీఐ పార్టీ బ్యాట్ గుర్తుపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో షరీఫ్కు చెందిన పీఎంఎల్ఎన్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో 12.85 కోట్ల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బలూచిస్తాన్లో 2 వేరువేరు పేలుళ్లలో 30 మంది మృతి చెందారు. 52 మందికి పైగా గాయాల పాలయ్యారు.